రేపు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరితో కలిసి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే బొమ్మూరులో 15 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సైన్స్ మ్యూజియం, లాలా చెరువు ఫారెస్ట్ వద్ద రాష్ట్ర అటవీ అకాడమీ భవన్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ శంకుస్థాపనలు చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అంటే శంకుస్థాపన చేసే కార్యక్రమానికి రేపు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో ఏర్పాట్లు సరిగ్గా సాగుతున్నాయి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ లోనే ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర మంత్రి షెకావత్ కలిపి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి కూడా పాల్గొంటారు. అయితే రాజమండ్రి పుష్కర్ ఘాట్ ప్రారంభం అంటే శంకుస్థాపన తర్వాత పుష్కర్ ఘాట్ దగ్గర సుందరీకరణ, యావలాక్ బ్రిడ్జి ఆధునీకరణ, మొత్తం టూరిజం ప్రాజెక్ట్ లో అనేక కార్యక్రమాలకి 90 కోట్ల రూపాయలతో ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పుష్కర్ ఘాట్ లోనే జరిగే బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోకి వచ్చే బొమ్మూరులో 15 కోట్ల రూపాయలతో నిర్మించిన సైన్స్ మ్యూజియం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి షెకావత్ తో కలిసి ప్రారంభిస్తారు. అలాగే రాజనగరం నియోజక పరిధిలో లాలా చెరువు అభయారణ్యంలో నిర్మిస్తున్న రాష్ట్ర అటవీ శాఖ అకాడమీకి సంబంధించిన భవన నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీనికి 30 కోట్ల రూపాయలు రాష్ట్ర అటవీ శాఖ అకాడమీకి మంజూరైన పరిస్థితి ఉంది. మొత్తం ఈ 3 చోట్ల కూడా రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి షెకావత్ కలిసి ఒక విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొండల దుర్గేష్ ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో ఈ ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే జిల్లా కలెక్టర్ ప్రశాంతి మొత్తం ఈ 3 చోట్ల పర్యటన ఏర్పాట్లు ఎలా ఉండాలని జిల్లా పోలీసు అలాగే రెవెన్యూ ఇతర అధికారులతో కలిపి కూడా సమీక్షించారు. ఇప్పటికే అటవీ అకాడమీ దగ్గర చూసినట్టయితే శంకుస్థాపన చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ఇక్కడ అధికారులతో సమీక్ష చేసిన పరిస్థితి ఉంది. అలాగే బొమ్మూరులో సైన్స్ మ్యూజియం సంబంధించి ఇక్కడ జిల్లా అధికారులతోటి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి కూడా ఇక్కడ సమీక్ష చేసి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా కొనసాగుతున్నాయి. అయితే ఈ నెల 19వ తారీఖున జరగాల్సిన ఈ కార్యక్రమం 21వ తేదీన విశాఖలో యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా దీన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు రేపు 26వ తారీఖున ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే సురుగ్గా సాగుతున్నాయని చెప్పొచ్చు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.